హాయ్ అండి, అందరికీ నమస్కారం. డిసెంబర్ 2 పోలి పాడ్యమి. ఈ రోజున ఇలా దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కార్తీక మాసం చివరి రోజున పోలి స్వర్గంగా వ్యవహరిస్తారు. హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసంలో ఎన్నో విశిష్టమైన పూజలు చేస్తారు. కాబట్టి ఈ మాసం ముగింపు సందర్భంగా అంటే పోలి పాడ్యమి రోజున తెల్లవారుజామున సూర్యోదయానికే ముందే నిద్రలేచి తల స్నానం చేసి నేతిలో ముంచిన ఒత్తులతో అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నదులలో వదలాలి. భగవంతుని ముందు ఉసిరికాయలపై దీపాలను వెలిగించడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ రోజున మహిళలు స్నానాదులు ముగించి దేవాలయాల్లో పూజలు చేసి అనంతరం కోనేరుల్లో దీపాలను వెలిగిస్తే మంచిది. ఇలా వీలు కాని వారు ఇంటి వద్దనే తులసి కోట ముందు ఒక స్టీల్ పాత్రలో నీరును పోసి అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నీటిలో వదలవచ్చు. ఈ దీపాలను వెలిగించిన తర్వాత గంగాదేవికి నమస్కరించడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. పోలి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత 3 సార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత నదికి హారతి ఇచ్చి పోలి కథను చదువుకోవాలి. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా ఈ రోజున 30 ఒత్తులతో దీపం వెలిగించి నీటిలో వదిలితే ఈ మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుంది. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు స్వయం పాకాన్ని దానం చేయండి. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తితో శ్రీ మహావిష్ణువును ప్రార్థించి పోలి వైకుంఠానికి చేరుకున్న రోజును పోలి స్వర్గంగా పండుగగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చేది పోలి స్వర్గం. ఇంతకీ ఎవరు ఈ పోలి? ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి? దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన విషయాలను గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కార్తీక మాసంలో ఈ పోలి కథ విన్నవారికి శివకేశవుల అనుగ్రహం తప్పక లభిస్తుంది. అలాగే ఈ నెలంతా శివునికి పూజలు చేసిన పూజా ఫలితం కూడా దక్కుతుంది. అయితే ఈ పోలి పాడ్యమి రోజున ఈ కింద చెప్పే కథను విని అక్షింతలు తలపై వేసుకొని దేవునికి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది. పోలి స్వర్గం ఒక తెలుగుంటి మహిళ కథ. కార్తీక మాసం దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించాల్సిన అవసరాలన్నీ కూడా తెలియజేస్తుంది. పూర్వం కృష్ణా తీరంలో ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారిలోని చిన్న కోడలి పేరే పోలి. ఆమెకు చిన్నతనం నుంచే పూజలు, దేవుడు అంటే ఎనలేని భక్తి. కానీ అదే భక్తి ఆమె అత్తగారి కంటగింపుగా మారింది. తనకంటే మహాభక్తురాలు వేరొకరు లేరని, ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్న అహంభావం పోలి అత్తకు ఉండేది. కార్తీక మాసం రాగానే చిన్న కోడలని కాదని మిగతా కోడళ్ళని వెంటబెట్టుకుని నదికి వెళ్ళి స్నానం చేసి దీపాలను వెలిగించి తిరిగొచ్చేది. కోడలి ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో అవసరమైన పూజా సామాగ్రిని ఇంట్లో అందుబాటులో లేకుండా జాగ్రత్త పడేది. పోలి దీపం పెట్టకుండానే అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు. చిన్న కోడలు పోలి తన తెలివితేటలతో పెరటిలోని పత్తి చెట్టు నుంచి పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసి ఇంట్లో ఉన్న వెన్నను తీసుకొని పత్తికి రాసి దీపాన్ని వెలిగించింది. ఆ దీపంని కూడా ఎవరికంటా పడకుండా దానిపై ఒక బుట్టను బోర్లించి పెట్టించి ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా పోలి దీపాలను వెలిగించింది. చివరికి మార్గశిర అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆనాడు కూడా నదీ స్నానం చేసి ఘనంగా దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెళుతూ వెళుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను వెలిగించే తీరిక లేకుండా పనులన్నీ అప్పగించింది. పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులు చకచకా ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూసి దేవదూతలు ముచ్చటపడ్డారు. వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లేందుకు పుష్పక విమానం భూలోకానికి దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకుంటున్న అత్త, ఆమె మిగతా కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి అందరూ నిర్ఘాంతపోయారు. ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కలస్మమైన మనసుందని చెబుతూ వారిని కిందికి దింపారు. తెలుగునాట మహిళలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి
నీటిలో వదులుతారు. ఇలా వదిలిన అరటి దీపాలను చూస్తూ పోలిని తలుచుకుంటే మంచిదని నమ్మకం. కాబట్టి చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున కాకుండా మర్నాడు వచ్చే పాడ్యమి రోజున వెలిగించుకుంటారు. అందుకే దీన్ని పోలి పాడ్యమి అంటారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న సంగతి పక్కన పెడితే, ఎవరైతే మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆడంబరాలు లేకుండా దేవుడిని పూజిస్తారో వారికి మంచి ఫలితం కనిపిస్తుందని ఈ కథ సారాంశం. అహంకారంతో చేసే పూజల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఈ కథ హెచ్చరిస్తుంది. అలాగే అత్తాకోడళ్ల మధ్య సత్సంబంధాలు ఉండాలనే నీతిని కూడా ఈ కథ చెబుతుంది. ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.